అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. గురుగారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. వృశ్చిక రాశి వారికి గురుగారు. విశాఖ పాదం అనురాధ జ్యేష్ఠాంచం వృశ్చికం. సర్వసాధారణంగా వృశ్చిక రాశి వారికి మనమందరము కూడా దూరంగా ఉండడం చాలా మంచిది. వృశ్చికము అంటే తేలు. నువ్వు ఎంత చేసినా ఇంకోటి చేయలేదనేటువంటి పదమే అక్కడ వస్తుంది. చేసింది గుర్తుండదు. ఏదైనా చేయండి, ఎంతైనా చేయండి, ఇప్పుడు చేయలేదుగా నువ్వు నాకు, అదే మనంతా చేసావు, ఓకే, నాకు ఇప్పుడు చేయలేదుగా నువ్వు, కాబట్టి అవన్నీ మేము తీసేస్తాం అనేటువంటి స్థితిగమనం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి, అలాగే వృశ్చిక లగ్నం వారికి, ఈ ఇద్దరికి కూడా ఇందాక మనం ఒకటి కర్కాటక రాశి, కర్కాటక లగ్నం ఒకటి ఎలా అయితే చెప్పుకున్నామో అలానే వృశ్చిక రాశి వారికి, వృశ్చిక లగ్నం వారికి కూడా ఎప్పుడు కూడా స్వభావం ఒకటే ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, మీతో నాకు అవసరం ఉంది అన్నప్పుడు అర్ధరాత్రైనా, ఇక మీ వల్ల నాకు ఉపయోగం లేదు అన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం మీరు ఫోన్ చేసిన మెత్తం. అంటే నన్ను నువ్వు అడగనంతసేపు ఓకే, నన్ను నువ్వు అడుగుతున్నావా, నిన్ను ఎలా ఇబ్బంది పెట్టాలో నాకు తెలుసు. అటువంటి నుంచి కాస్త మంచి రోజుల్లోకి ప్రారంభమవుతున్నారు ఇప్పుడిప్పుడే. అటువంటి స్థితి నుంచి మంచి రోజుల్లోకి ప్రారంభమవుతున్నారు కాబట్టి భగవద్గీత అనుగ్రహం వల్ల వాళ్ళకంతా మంచి జరగాలి మనం కోరుకుందాం. ఎందువల్లనంటే విశాఖ పాదం అనురాధ జ్యేష్ఠాంచం వృశ్చికం అనుకున్న మేషానికి ఎలా అయితే ఉన్నదో అలానే ఇప్పుడు మేషరాశి గురించి మనం ఒకటి చెప్పుకున్నాం, ఈగోకి. దానికి పూర్తిగా ఆపోజిట్ లో వృశ్చికం ఉంటుంది. వృశ్చికానికి కూడా అధిపతి కుజుడే, మేషంతో పాటుగా వృశ్చికానికి కూడా అధిపతి కుజుడే. కాబట్టి కాకపోతే మేషరాశికి పూర్తిగా భిన్నంగా రివర్స్లో వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం అనేటువంటిది అనుసంధానాలు నడుస్తూ ఉంటాయి. వీళ్ళు ఏది చేద్దామన్నప్పటికీ కూడా ఇంచుమించుగా ఇవాళ నా దగ్గర డబ్బు లేదు, నేనేదో వ్యాపారం చేద్దాం అనుకున్నా, వ్యాపారం చేద్దామని అనుకున్న సంకల్పం చేసినప్పుడు నాకు 10 లక్షలు దొరుకుతాయి. 10 లక్షలు తీసి పెట్టుబడి పెడతా, అక్కడికి అయిపోతుంది, అయ్యో నష్టపోతాం. ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మోసమే. మళ్ళీ వీళ్ళు ఏదైనా నిజాయితీగా ఒకటి వ్యవహారం చేద్దామనుకుని డబ్బు దొరకదు. అలాంటి స్థితిగమనంలో తబలాన్ని వాయిస్తారు చూసారా, రెండు వైపులా. ప్రజెంట్ అయితే మాత్రం ఈ వృశ్చిక రాశి వారి పరిస్థితి అలానే ఉంది. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా. ఎటు వెళ్ళాలన్నా ఇబ్బందికర వాతావరణమే. అక్కడ నించోవడం కూడా ఇబ్బంది. ఆ గోడ ఎంతసేపట్లో కూలిపోతుందో తెలియదు. మరి అలాంటప్పుడు ఇంకా వీళ్ళు వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు. దేని జోలికి వెళ్ళాలన్నప్పటికీ, దేని జోలికి వెళ్ళాలన్నా అటో ఇటో ఒక ఒడ్డుకు చేరాలి. వీళ్ళు ఒడ్డుకు చేరే మార్గం కన్నా గుంటను పూడుద్దాం అనుకుంటారు వీళ్ళు. ఒడ్డుకు చేరే మార్గం వస్తే మీరు వెళ్ళి ఏదైనా చేసుకోవచ్చు. కానీ నేను ముందు నుయ్యి ఉంది, వెనక గొయ్యి ఉంది, నేను వాటిని పూర్తి చేసి నడుచుకుంటూ వస్తాను అనుకుంటే, నువ్వు పూడ్చాలి అని అనుకుంటే ఒడ్డుకు రావాలి కదా. అక్కడుంటూ నువ్వు ఎలా పూడుస్తావు? నువ్వు ఉన్నటువంటి గోడో మట్టో ఏదైతే ఉందో అది ఎంతసేపు ఉంటుందో తెలీదు. అదే క్షణం కాస్త తేడా వచ్చి నువ్వు అటో ఇటో పడతావు. కాబట్టి ఏదో ఒక ఒడ్డుకు వెళ్ళవయ్యా అంటే మీకు తెలియదు, నేను అది పూడ్చి ధర్మించి నడుచుకుంటూ వస్తానంటారు. అంటే మొండి మూర్ఖత్వం, మొండి వైఖరి, పూర్తిగా మూర్ఖత్వానికి మూల పురుషుడిగా వాళ్ళు, మూలకారకుడుగా వాళ్ళు నిలబడేటువంటి స్థితి వాళ్ళకు బాగా ఉంది. ఎలా అంటే ఒక నిచ్చెన వేసేసి దాని కింద ఎలాంటి భరోసా లేకుండా నేను మెట్లెక్కేస్తా అంటాడు. కింద పడతావయ్యా, కింద పడే సమయం అయితే నాకు ఉంటుంది కానీ నేను ఆకాశాన్ని పట్టేసుకుంటా అంటాడు. అంత మూర్ఖత్వంగా ఉండేటువంటి స్థితి ఉంది. ఇప్పుడు కాస్త ఈశ్వరానుగ్రహం వల్ల పర్లేదు అనేటువంటి స్థితి అయితే కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి ఈ సాధ్యమైనంత వరకు దుర్గా దేవిని ఆరాధన చేయడం వాళ్ళకి బాగుంటుంది కదండి, మంచిది. ఎంత వీలితే అంత. దుర్గే స్మృతోహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారణికాత్మధన్య అన్నట్టుగా దుర్గాదేవిని ఎంత కొలిస్తే అంత. ఈ శ్లోకం అనేటువంటిది వాళ్ళ కష్టం కాబట్టి ఓం దుమ్ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని ఎంతగా వాళ్ళ పారాయణ చేసుకుంటే అనుకుంటుంటే అంత వాళ్ళ క్షేమం. అదే విషయం. వీళ్ళు దుర్గాదేవి ఆలయాలకు వెళ్తే, ఆలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా దుర్గాదేవిని ఆరాధన చేసుకోవడం చాలా వాళ్ళకి మంచి జరుగుతుంది. అది విషయం. గురుగారు, ధనస్సు రాశి వారికి ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది, ఏ దేవాలయాలకు వెళ్తే బాగుంటుంది? మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ పాదం ధనస్సు,
వీళ్ళకి యాటిట్యూడ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ఒక్క దాని వలన అందరిని దూరం చేసుకుంటూ ఉంటారు. నేను, నాది, నాకు, నేను చెప్పినట్టే అనేటువంటి కొన్ని ఉండడం వలన దగ్గరగా ఉండేటువంటి వ్యక్తుల్ని కూడా తెలియకుండా వీళ్ళు దూరం చేసుకునేటువంటి స్థితి ఉంటుంటుంది. అలాగే అందులోనూ ఇప్పుడు జరిగేటువంటి విధానంలో కూడా వాళ్ళు ప్రతి దాంట్లోనూ కూడా అడుగు ముందుకు వేయటం, తీరా చూసుకుంటే 4 అడుగులు వెనక్కి ఉండటం అనేటువంటిది స్వతసిద్ధంగా ఒక ప్రణాళిక అయితే నడుస్తూనే ఉంది. నేను ఈ రాశి విధానంగా అనుసరించుకుంటే ఇలా ఉంటుంది. అందులో ఉన్నటువంటి లగ్నాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కాస్త పర్లేదనిపిస్తూనే ఉంటుంది. ఈ ధనస్సు రాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగం కన్నా వ్యాపారంలోకి వెళ్ళటమే మంచిది. సొంతగా ఏదైనా చిన్న పరిశ్రమైనా పెట్టుకోని. ఎందుకంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుందంటే, నేను ఏ పని చేయను. నా ముందు నువ్వు కూర్చొని నువ్వు పని చేస్తుంటే నేను ఒప్పుకోలేను. నువ్వు ఎలా పని చేస్తున్నావు? నీకు పేరు వచ్చేస్తుంది. నీకు పని చేస్తే నువ్వు గొప్పవాడిపోతావు. నేను ఇక్కడ ఉండగా నువ్వెలా గొప్పవాడిపోతావు? అంటే మైండ్ మనిషిని వికృతమైనటువంటి ఆలోచనలకి దారితీస్తుంది. వాళ్ళ మైండ్ అలాంటిదని మనం అనవద్దు. కానీ వాళ్ళ ముందు ఎవరైనా పని చేస్తుంటే కాస్త, వాళ్ళ ముందు ఎవరికైనా కాస్త ఏదైనా పేరు ప్రతిష్ట వస్తుంటే లోపల నుంచి తెలియని ఒక స్థితిగా మనం మామూలుగా ఉండేటువంటి దానికన్నా కాస్త ఎక్కువగా ఉండి, మీరు అడుగుతారు ఆ మనిషి ఎలా పని చేస్తున్నారు అని అడిగారు అనుకోండి, పర్లేదండి అంటే వేరు, వృధా అండి, వేస్ట్ అండి, ఆ మనిషి వల్ల మీకు జీతం దండగండి అంటాం. ఆ మనిషి జీతం పోతుంది. తద్వారా వచ్చేటువంటి కుటుంబం మీద వచ్చేటువంటి దోషం చాలా ఎక్కువగా ఉంటుంటుంది. కనుక నువ్వు వ్యాపారం చేసుకోగలిగితే నువ్వు చేసుకుంటే బాగుపడతావు, చేసుకోతే నువ్వే నష్టపోతావు. నీ మీద నీకున్నటువంటి దృష్టి ఎదుటి మనిషి మీద ఉండదు కాబట్టి అది చేసుకుంటూ ఉండటం చాలా నీ ధనుస్సు రాశి వారికి చాలా ఉత్తమము. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పాదం, ధనస్సు అనేటువంటిది మనం అనుకున్నాం కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా దక్షిణామూర్తిని ఆరాధన చేయటం వీళ్ళకి చాలా ఈశ్వరుడు యొక్క అంశ. ఆ దక్షిణామూర్తి ఆరాధన చేయటం వల్ల ఏమవుతుంది అంటే, నీ ఎదురుకుండా ఎదుటి మనిషి కష్టపడుతుంటే నువ్వు ఇలా హెల్ప్ చేయగలుగుతావు. నువ్వు వెళ్ళి స్వతహాగా వీళ్ళకి హెల్పింగ్ నేచర్ ఉంది, కానీ కొన్ని లగ్న ప్రమాణాలు వచ్చేటువంటి వాటి వలన అది నెగిటివ్ తీసుకుంటుంది. దక్షిణామూర్తి ఆరాధన చేయటం వలన ఆలోచన సక్రమంగా ఉండి వాళ్ళకి మనం ఏం చేయగలం, ఓకే నాకు భగవంతుడు ఇంతవరకే ఇచ్చేదేమో, నువ్వు కష్టపడుతున్నావుగా, నువ్వు ఎదుగు, నీ ఎదగడానికి నేను తోడ్పడతాను అనేటువంటి ఒక స్థితి ఏర్పడి ఎదుటి సహకారాలు అందిస్తూ వాటిని బాగు చేస్తూ అందులో ఉండేటువంటి కొన్ని నేర్చుకుని వీళ్ళు కూడా ఎదగడానికి దక్షిణామూర్తి స్వామి బాగా వీళ్ళకి ఉపయోగపడతారమ్మా. ఏ దేవాలయాలకు వెళ్ళాలి గురుగారు? ఈ దక్షిణామూర్తి ప్రధానం. ఎక్కడుంటే అక్కడ లేదు, ఇంట్లోనే రోజు దక్షిణామూర్తి స్తోత్రం అంటే నెట్లో వస్తుంది, పాట కాకుండా స్తోత్రం లాంటిది తీసుకొని అది రోజు వింటాం. దక్షిణామూర్తి నమః నమస్కారం చేసుకోవడం చాలా మంచిది వీళ్ళకి.